హే గైస్, వెల్కమ్ టు సివిల్ ఇంజనీరింగ్ తెలుగు. వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో ఈజీ టు అవార్డ్ అన్ని ప్రాబ్లం మోడల్స్ ఆర్డర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవి ఒక 5 మోడల్స్ ఉంటాయి. దీని తర్వాత లిమిట్ స్టేట్ కూడా చేస్తాను. ఇవి అన్నీ మీరు చూస్తే ఈ యూనిట్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా మీరు చేయగలుగుతారు. ఆ విధంగా ఉంటాయి. ఏ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ బీమ్ ఆఫ్ 300 mm by 600 mm ఓవరాల్ డెప్త్ అన్నాడు. 300 mm బ్రెత్, 600 mm డెప్త్. కాంక్రీట్ బీమ్ డ్రా చేసుకున్నాం. ఇది 300 mm, ఇది 600 mm. ఈజ్ reinforced with 4 bars of 20 mm at an effective cover of 50 mm. అంటే కింద నుండి 50 mm కవర్ వదులుకుని 4 bars ప్రొవైడ్ చేసుకుంటున్నాం 20 mm డయామీటర్తో. ఇది 50 mm కవర్. ఇంక స్టీల్ బార్ బాటమ్ నుండి ఈ టాప్ ఆఫ్ ది కాంక్రీట్ బీమ్ వచ్చేసరికి ఎఫెక్టివ్ డెప్త్ అవుద్ది. 600 అనేది ఓవరాల్ డెప్త్. బాటమ్ ఆఫ్ ది కాంక్రీట్ బీమ్ నుండి టాప్ ఆఫ్ ది కాంక్రీట్ బీమ్ ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్ డెప్త్. ఎఫెక్టివ్ డెప్త్ వచ్చేసరికి ఈ ఓవరాల్ డెప్త్లో నుండి ఈ కింద కవర్ ఉంది కదా, బాటమ్ ఆఫ్ ది కాంక్రీట్ బీమ్ నుండి బాటమ్ ఆఫ్ ది స్టీల్ బార్ వరకు 50 mm కవర్ అన్నది కదా, అది మైనస్ చేస్తే వచ్చేది ఎఫెక్టివ్ డెప్త్. ఫస్ట్ గివెన్ డేటా రాసుకుందాం. బ్రెత్ బి ఈక్వల్ టు 300 mm. తర్వాత ఎఫెక్టివ్ డెప్త్ చెప్పుకున్నాం కదా, ఓవరాల్ డెప్త్ మైనస్ కవర్ ఈక్వల్ టు డి ఎంత ఇచ్చారు, 600 ఇచ్చారు, మైనస్ కవర్ 50 ఈక్వల్ టు 550 mm. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, 4 bars of 20 mm ఎట్ ఎన్ ఎఫెక్టివ్ కవర్ ఆఫ్ 20 mm గల స్టీల్ బార్స్ 4 ఇచ్చారు. నంబర్ ఆఫ్ బార్స్ 4 ఉన్నాయి కాబట్టి 4 వేసుకున్నాం. ఇంటూ స్టీల్ బార్ సర్క్యులర్గా ఉంటుంది కాబట్టి π/4 d² ఫార్ములా వేసుకోవాలి. డయామీటర్ డి వచ్చేసరికి 20 mm, 20 స్క్వేర్ ఈక్వల్ టు 1256.6 mm స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసరికి సిగ్మా సిబిసి అండ్ సిగ్మా ఎస్జి. ఈ 2 వాల్యూస్ మనం IS 456-2000 కోడ్ బుక్లో నుండి చూసి వేసుకుంటాం. కాంక్రీట్ గ్రేడ్ ఎంత ఇచ్చారు, M25. M25కి టేబుల్ నెంబర్ 21లో ఏ వాల్యూ ఇచ్చారో చూస్తాం. ఇక్కడ మీకు డిస్ప్లే మీద కనబడుతుంది. టేబుల్ నెంబర్ 21 IS 456-2000 కోడ్ బుక్లో టేబుల్ నెంబర్ 21లో M25 గ్రేడ్ కాంక్రీట్కి సిగ్మా సిబిసి ఎంత ఇచ్చారు, 8.5 Nm స్క్వేర్. నెక్స్ట్ టేబుల్ నెంబర్ 22లో FB415 స్టీల్కి సిగ్మా ఎస్జి ఎంత ఇచ్చారు, 230 Nm స్క్వేర్. ఇది సిగ్మా సిబిసి అండ్ సిగ్మా ఎస్జి వాల్యూస్. నెక్స్ట్ వచ్చేసరికి యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేద్దాం. యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ ఫార్ములా bn²/2 ఈక్వల్ టు m ఇంటూ ASG ఇంటూ D మైనస్ NA. ఇది ఫార్ములా. ఇది కోడ్ బుక్లో ఉండదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి అన్నీ తెలుసు. బి బ్రెత్ తెలుసు, న్యూట్రల్ యాక్సిస్ కనుక్కోవాలి, M ఇది చెప్పాను, ASG తెలుసు, క్యాల్కులేట్ చేసుకున్నాం, ఎఫెక్టివ్ డెప్త్ తెలుసు, NA మనం ఫైండ్ అవుట్ చేయాలి. M ఎలా వస్తుంది అంటే ఇంకో ఫార్ములా ఉంది, M ఈక్వల్ టు 280/3 సిగ్మా సిబిసి. వీటిని సబ్స్టిట్యూట్ చేస్తాయి ఫార్ములాలో. 280/3 ఇంటూ సిగ్మా సిబిసి ఎంత ఇచ్చారు, 8.5 ఇచ్చారు. కోడ్ బుక్లో 8.5 ఇచ్చారు M25 గ్రేడ్ కాంక్రీట్కి. సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎంకి ఎంత వచ్చింది, 10.98 వచ్చింది. ఇది క్యాల్కులేట్ చేస్తే 10.98 వచ్చింది.
దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ వాల్యూస్ మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తాం. బి 300 ఇంటూ NA స్క్వేర్ divided by 2 equal to 10.98 into 1256.6 into effective depth 550 minus NA. ఇప్పుడు ఈ వాల్యూని ఇంటూ చేసుకోవాలి. 10.98 ఇంటూ 1256.6ని ఇంటూ చేసుకోవాలి. 300 ఇంటూ NA స్క్వేర్ డివైడెడ్ బై 2 ఈక్వల్ టు ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలని చెప్పాను కదా, మల్టిప్లై చేసుకుంటే ఇంటూ 550 మైనస్ NA. మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవాల్సింది NA, న్యూట్రల్ యాక్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి. NA కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ మనకి ఏం అడ్డం ఉన్నాయి, 302 క్యాన్సిల్ అయిపోవాలి. అప్పుడు మనకి NA వస్తుంది. దీనికి ఏం చేస్తాం, 2/300తో మల్టిప్లై చేస్తాం బోత్ సైడ్స్. 2/300తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అవుద్ది, ఈ 300 క్యాన్సిల్ అవుద్ది. NA స్క్వేర్ ఈక్వల్ టు 2/300 ఇంటూ ఈ వాల్యూ చేసుకోవాలి. 91.98312 వచ్చింది ఇంటూ 550 మైనస్ NA. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని 550తో ఇంటూ చేయాలి అండ్ ఈ వాల్యూని NAతో ఇంటూ చేయాలి. ఈ రెండింటితో ఇంటూ చేసుకోవాలి ఈ వాల్యూని. 50,590.716 మైనస్ ఇది ఇంటూ ఇది చేసుకుంటాం 91.98312 NA. ఇటువైపు సేమ్ ఉంటుంది NA స్క్వేర్. ఇప్పుడు ఇటువైపు ఉన్న వాల్యూస్ అన్ని ఇటువైపు తెచ్చేసుకుని ఈక్వల్ టు 0 చేసుకుంటాం. NA స్క్వేర్ ఇటువైపు మైనస్ ఉంది కాబట్టి ఇటువైపు వస్తే ప్లస్ అవుద్ది, ప్లస్ 91.98312 NA. ఇటువైపు ప్లస్ ఉంది కాబట్టి ఇటువైపు వస్తే మైనస్ అవుద్ది. 50,590.716 ఈక్వల్ టు 0. అయితే ఈక్వల్ టు 0 చేసుకున్నప్పుడు మనం ఈ డిగ్రీ అనేది పై నుండి కిందకు ఉండాలి. ఇప్పుడు NA స్క్వేర్ 2 ఉంది, డిగ్రీ 2 ఉంది. NA స్క్వేర్ ఇక్కడ వచ్చేసరికి NA, ఇక్కడ వచ్చేసరికి ఏమీ లేదు. ఒక ఫార్ములా ఉంటుంది, అందులో చేయొచ్చు. లేదు క్యాల్సి మీకు ఎలా చేస్తారు కాబట్టి క్యాల్సిలో ఈజీగా చేసేయచ్చు. ఈక్వేషన్లోకి వెళ్ళి డిగ్రీలోకి వెళ్ళి 1 91.98312 నెక్స్ట్ వచ్చేసరికి మైనస్ 50,590.716. ఈ వాల్యూస్లో మీకు ఏది ఎక్కువ ఉంటే అది వేసుకోవాలి. ఇది మైనస్ ఉంది కాబట్టి మైనస్లోకి వెళ్ళదు వాల్యూ, ప్లస్లోనే వేసుకోవాలి. 183.586 NA ఈక్వల్ టు 183.59 mm. ఇది యాక్చువల్ న్యూట్రల్ యాక్సెస్. ఇప్పుడు క్రిటికల్ న్యూట్రల్ యాక్సెస్ ఫైండ్ అవుట్ చేద్దాం. NC ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసరికి K ఇంటూ D. K అంటే మళ్ళీ దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 1/1 ప్లస్ సిగ్మా SG డివైడెడ్ బై M ఇంటూ సిగ్మా CBC. ఇది K ఫార్ములా. ఇప్పుడు ఇంటూ D వేసుకుంటాం. ఈ K ఫార్ములా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. MC ఈక్వల్ టు 1/1 ప్లస్ సిగ్మా SG 230, సిగ్మా SG ఈక్వల్ టు 230, M వాల్యూ 10.98 వచ్చింది ఇంటూ సిగ్మా CBC 8.5 ఇంటూ ఎఫెక్టివ్ డెప్త్ ఎంత ఇచ్చారు 550. ఇది క్యాల్కులేట్ చేసుకోవాలి. NC ఈక్వల్ టు 158.76 mm. ఈ రెండు వాల్యూస్ చూడండి, NA NC వాల్యూస్. ఏది పెద్దగా ఉంది, NA పెద్దగా ఉంది, NC చిన్నగా ఉంది. NA గ్రేటర్ దెన్ NC. Therefore, the section is over reinforced. NA less than NC వస్తే అండర్ ఎన్ఫోర్స్డ్ అయ్యేది,
ఎన్ఏ గ్రేటర్ దెన్ ఎన్సీ వచ్చింది కాబట్టి ఇది ఓవర్ ఎన్ఫోర్స్డ్. ఓవర్ ఎన్ఫోర్స్డ్కి ఒక ఫార్ములా ఉంటుంది, అండర్ ఎన్ఫోర్స్డ్కి ఇంకో ఫార్ములా ఉంటుంది. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు హాఫ్ సిగ్మా సిబిసి ఇంటూ బి ఇంటూ ఎన్ఏ ఇంటూ డి మైనస్ NA/3. ఇది ఫార్ములా. అదే అండర్ ఎన్ఫోర్స్డ్ అయి ఉంటే ఈ హాఫ్ సిగ్మా సిబిసి ఉంది కదా, ఈ ప్లేస్లో సిగ్మా ఎస్టీ వచ్చేది. బి ఇంటూ ఎన్ఏ ఉంది కదా, ఈ ప్లేస్లో ఏఎస్టీ వచ్చేది. సిగ్మా ఎస్టీ ఇంటూ ఏఎస్టీ డి మైనస్ NA/3 ఇది ఫార్ములా అయ్యేది. ఈ ప్లేస్లో సిగ్మా ఎస్టీ, ఈ ప్లేస్లో బి ఇంటూ ఎన్ఏ ప్లేస్లో ఏఎస్టీ వచ్చేది అండర్ ఎన్ఫోర్స్డ్ అయితే. ఇది ఓవర్ ఎన్ఫోర్స్డ్ కాబట్టి ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సిగ్మా సిబిసి 8.5 ఇచ్చారు ఇంటూ 300 ఇంటూ ఎన్ఏ ఎంత ఇచ్చారు, ఇక్కడ ఎంత వచ్చింది 183.59 ఇంటూ ఎఫెక్టివ్ డెప్త్ 550 మైనస్ 183.59 డివైడెడ్ బై 3. ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇది మనం డివైడెడ్ బై 10⁶ చేసాం, అందుకే కిలోన్యూటన్ మీటర్లోకి వచ్చింది. నార్మల్గా ఇది క్యాలిక్యులేట్ చేస్తే Newton mm వస్తుంది. డివైడెడ్ బై 10⁶ చేసాం కాబట్టి కిలోన్యూటన్ మీటర్లోకి మార్చుకున్నాం యూనిట్స్ని. ఇది మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. అయితే ఇప్పుడు అసలు పార్ట్లోకి వచ్చేసాం. ఇప్పటి వరకు ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి ఒక కొత్త స్టెప్. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి క్వశ్చన్లో ఏమడిగారు, వాట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఆఫ్ దిస్ బీమ్ కెన్ క్యారీ ఎక్స్క్లూడింగ్ సెల్ఫ్ వెయిట్ ఓవర్ ఏ సింప్లీ సపోర్టెడ్ స్పాన్ ఆఫ్ 5 మీటర్స్ ఉన్నారు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఒక బీమ్, సింప్లీ సపోర్టెడ్ బీమ్ 5 మీటర్స్ గల స్పాన్తో ఉంటే అది ఎంత వెయిట్ వరకు క్యారీ చేయగలదు అనేది మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంత వెయిట్ మోయగలదో తెలియదు కాబట్టి దాన్ని మనం W అని డినోట్ చేసుకుందాం. మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఈక్వల్ టు WL²/8. సింప్లీ సపోర్టెడ్ బీమ్ యూడిఎల్ లోడ్ అన్నాడు కాబట్టి WL²/8 వేసాం. మీకు స్క్రీన్ మీద ఒక టేబుల్ చూపిస్తున్నాం చూడండి. మీకు ఇచ్చిన లోడ్ కండిషన్ బట్టి ఫార్ములా అనేది చేంజ్ అవుద్ది. సింప్లీ సపోర్టెడ్ యూడిఎల్ అని ఇచ్చారు కాబట్టి WL²/8 ఫార్ములా వేసుకున్నాం, సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. W మనకు తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇదే. L ఎంత ఇచ్చాడు, స్పాన్ ఎంత ఇచ్చాడు, 5 మీటర్స్ ఇచ్చాడు. 5² డివైడెడ్ బై 8 ఈక్వల్ టు 5² డివైడెడ్ బై 8 ఎంత 3.125 వచ్చింది W. ఇప్పుడు ఏం చేసుకుంటాం, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్. ఈ విధంగా ఈక్వేట్ చేసుకుంటాం. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది, 114.42 ఈక్వల్ టు మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ 3.125 W. ఈ 3.125ని ఇటువైపు తీసుకెళ్ళిపోతే 114.42 డివైడెడ్ బై 3.125 అవుతుంది. ఇది W వాల్యూ. డివైడెడ్ చేసుకుంటే ఎంత వస్తుంది, W ఈక్వల్ టు 36.51. ఇదేంటిది, ఇంక్లూడింగ్ సెల్ఫ్ వెయిట్. మనకి క్వశ్చన్లు ఏమి ఇచ్చారు అంటే సెల్ఫ్ వెయిట్ కలపకుండా. సెల్ఫ్ వెయిట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మనకి డైమెన్షన్స్ తెలుసు. 300 mm. 300 mmని మీటర్స్లోకి మార్చుకుంటాం. డివైడెడ్ బై 1000 వేస్తే మీటర్స్లోకి కన్వర్ట్ అవుద్ది. 300/1000 వేస్తే మీటర్స్లోకి వస్తుంది. 600 mm డివైడెడ్ బై 1000 వేస్తే 0.6 ఇంటూ పర్ మీటర్ లెంత్. మీటర్ లెంత్కి మనం సెల్ఫ్ వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇంటూ స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ కాంక్రీట్ 25 చేస్తే ఎంత వస్తుంది, 4.5 kN/m. ఇప్పుడు ఏం చేస్తాం, మనకి ఈ సెల్ఫ్ వెయిట్ని తీసేయాలి. అంటే టోటల్ వెయిట్లోంచి సెల్ఫ్ వెయిట్ తీసేస్తే ఎంత లోడ్ వరకు
బేర్ చేయగలదు అనేది తెలుస్తుంది. టోటల్ వెయిట్ ఎంత 36.51 మైనస్ 4.5 సెల్ఫ్ వెయిట్ ఈక్వల్ టు 32.01 కిలోన్యూటన్ పర్ మీటర్. ఈ లోడ్ వరకు మనకి బీమ్ అనేది క్యారీ చేయగలదు.